జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ డ్యాన్స్ చేయడాన్ని పలువురు విమర్శించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఆయన డ్యాన్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటనలో పోలీసుల మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ ప్రసాద్ను వీఆర్కు అటాచ్ చేశారు. ఇక స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. 7 కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీటీసీ భర్త శ్రీనివాస్ డ్యాన్స్ చేయడాన్ని పలువురు విమర్శించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఆయన డ్యాన్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఘటనలో పోలీసుల మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ ప్రసాద్ను వీఆర్కు అటాచ్ చేశారు. స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. 7 కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీటీసీ భర్త అయినటువంటి శ్రీనివాస్ డ్యాన్స్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ తతంగం వెనుక ఎవరిని ప్రోత్సహించాలనుకోవాలి? భాస్కర్, చెప్పండి. ఓకే, సంపత్ తెలుసు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో జడ్పీటీసీ భర్త గుండాల శ్రీనివాస్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో నృత్యం చేయడంతో మన్మథ సాంగ్ నృత్యం చేయడం ఒకసారిగా సోషల్ మీడియాలో ఏదైనా పరిస్థితి. నేపథ్యంలో అటు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కావచ్చు, దానికి సంబంధించిన పోలీస్ అధికారులు తనను వెంటనే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ శ్రీనివాస్ ను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కిరణ్ ఎస్ఐ వారిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. భూపాలపల్లి ఎస్పీ కరిగే ఆ విషయంపై విచారణ చేయడంతో ఇది నిజంగానే పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి డాన్స్ చేయడం చూస్తే స్థానికంగా ఉంటే పెద్ద కలకలం రేగిన పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉన్న నేపథ్యంలో తన ఎట్లా పోలీస్ స్టేషన్కి వస్తారు, మీరు ఎట్లా అవకాశం ఇస్తారు, మీరు ఏం చేస్తే నిజంగా డ్యూటీలు ఉన్నారా లేదా ఏందని చెప్పేసి భూపాలపల్లి ఎస్పీ సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూ సంఘటన దాని వెంటనే ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేసి దానిపై విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగానే భూపాలపల్లి పనిచేస్తున్నటువంటి ఎస్ఐ ప్రసాద్ ను, హెడ్ కానిస్టేబుల్ స్వయం శ్రీనివాస్ ను ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంతో భూపాలపల్లి జిల్లా కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం ఎత్తున పడుతుంది. ఒక పోలీస్ స్టేషన్ కు ఏ విధంగా వాడుకుంటారు కాంగ్రెస్ లీడర్లు అడగవచ్చు. ఒక జడ్పీటీసీ భర్త ఆయన ఎలాంటి పొలిటికల్ లేకుండా కూడా తను వచ్చి పోలీస్ స్టేషన్ లో నృత్యం చేయడానికి పెద్ద సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. వెంటనే ఎస్పీ ఆదేశాలు జారీ చేసి ఎస్ఐని ఇటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ చేయడం జరిగింది. సంపత్. ఓకే భాస్కర్, ఇప్పుడు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ ఘటనను ప్రోత్సహించడాన్ని ఎలా చూడొచ్చు? ఈ పోలీసు ఉన్నతాధికారులు ఈ పోలీస్ స్టేషన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏదైతుందో పోలీసులు సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేదని ఇష్యూ మీద పోలీస్ స్టేషన్కి వస్తే వెంటనే న్యాయం చేయాల్సిన పోలీసులు ఎన్నో పోలీస్ స్టేషన్ లో ఎన్నో సమస్యలను పక్కన పెట్టి అవి పట్టించుకోకుండా ఇలాంటి పొలిటికల్ లీడర్లకు, రాజకీయ నాయకులు ఒత్తాస పలుకుతూ అనేక అసాంఘిక కార్యకలాపాలకు పోలీస్ స్టేషన్లకు అడ్డగా మారిన పరిస్థితి. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణలో అనేక సార్లు ప్రభుత్వ తీర్మానం నేపథ్యంలోనే ఇలాంటి మున్ముందు రోజులు ఇలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే ఎస్పీ ఆదేశాలు జారీ చేసి ఎస్ఐని ఇటు కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.